ఏదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం తాలూకా వాళ్ళు అవగాహన లోపం వల్ల, వాళ్ళకున్న ఒక యథాలాపంగా ఉన్న వాళ్ళకున్న పబ్లిసిటీ మీద ఉన్న ఒక పిచ్చి వల్ల ఇక్కడ కానీ మనం జరిగిన తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి ఇచ్చిన ఆ రోజు పాస కోసం జరిగిన దొమ్మలాట్లో కానీ జరిగిన సంఘటనలు ఉదాహరణ చాలా ఉదయకరం చూసాం ఇప్పుడు అన్ని కూడా. అయితే పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటి కూడా కూలంకుషంగా మాట్లాడడానికి, అది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి కూడదనేది నా ఉద్దేశం. 4 గంటలకి మళ్ళీ మా క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. అక్కడ జరిగిన వాస్తవ విషయాలు, చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమస్యమైనది మేము ఆలోచన చేసి 4 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చూసాము ఎంత బాధ్యతారహిత్యంగా ఇక్కడ జరిగిన ఈ సంఘటన, ఈ 7 మరణాలు జరిగామంటే ఇదే రాజ్యాంగం లేదు, ప్రభుత్వం చేసిన హత్యలుగా భావించాలి. వీటిని వారి నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా అక్కడ మాట్లాడతాను. ఆ భగవంతుడు, ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాలకి, ఆ ఆత్మలకి మరి భగవంతుడు వారి ఆత్మశాంతి చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సాయంత్రం 4 గంటలకు అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడుతున్నాం. ఓకే.